హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి చెప్పబోతున్నా. వెళ్ళేదారిలో మనం ఎన్ని లింగాలు అయితే దర్శించుకోవాలి, అవి ఎక్కడుంటాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఈ వీడియో మీరు ఎండ్ వరకు వాచ్ చేయండి తప్పకుండా. ఓకే, లెట్స్ గో. మనకి రోడ్స్ అనేవి ఇలా ఉంటాయి. మనకి ఇప్పుడు ఫస్ట్ వచ్చేది ఇంద్రలింగం అన్నమాట. సో మనం ఫస్ట్ ఇంద్రలింగాన్ని దర్శించుకుందాం. ఇప్పుడు మనం ఇంద్రలింగం దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఇంద్రలింగాన్ని స్వయంగా ఇంద్రుడే వచ్చి ప్రతిష్ఠించాడు. దీన్ని దర్శించుకుంటే చాలా పుణ్యం అని ప్రజలు నమ్ముతారు. మొబైల్స్ అయితే లోపలికి నాట్ అలౌడ్. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఫేస్ చేశాను. ఇంతకుముందు ఒక టెంపుల్లోకి తీసుకెళ్తే ఆ పూజారి గారేమో ఆయన ఇష్టం వచ్చినట్టు ఏవేవో భాషల్లో తిట్టేశాడు నన్ను. మనకు ఎలాగో అర్థం కాదు కాబట్టి సరిపోయింది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రోడ్స్ అన్నీ ఇలా ఉంటాయి. ఆ లాస్ట్లో కొండ కనపడుతుంది కదా, ఆ కొండ చుట్టూ ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. వెళ్ళేదారిలో ఈ టెంపుల్ అయితే మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఈ టెంపుల్ ఆపోజిట్ రోడ్లోకి అయితే వెళ్ళాలి మనం. మా వాళ్ళు ఏంటో తెగ ఉరుకుతున్నారు. ఈ స్టాచ్యూ దగ్గర నుంచి అయితే ఆ రింగ్ ఇట్లా తిరిగేసి మీరు ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇంకా చాలా దూరం ఉంది ఫ్రెండ్స్. ఇగో మా స్వామి ఏంటో డిస్టర్బ్ చేస్తున్నాడు నన్ను. నడువు స్వామి, ఎంతసేపు నడుస్తావు, మెల్లగా నడుస్తున్నావు నీ. ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం అన్నమాట. ఇప్పుడు మనం అగ్నిలింగాన్ని దర్శించుకోవాలి. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి రూట్ మ్యాపింగ్ అనేది ఇస్తారు, అది చూసుకుంటా మనం ఫాలో అయిపోవడమే. అక్కడ లాస్ట్లో సిగ్నల్ కనిపిస్తుంది కదా, సో అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం దర్శించుకోవాల్సింది అగ్నిలింగం. అక్కడ యారో మార్క్ చూపెడుతుంది కదా రైట్ సైడ్కి. సో అక్కడి నుంచి రైట్ తీసుకొని ఆ గల్లీలోకి వెళ్ళాలి మనం. ఇదే అగ్నిలింగం, మనకి ముందు కనిపిస్తుంది కదా, ఇదే అగ్నిలింగం. నేను ఇప్పుడు ఫోన్ లోపలికి తీసుకెళ్ళాను. సో పూజారి చూసి ఏదేదో అంటున్నాడు తీసుకురావద్దని. సో ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. ఇక్కడ లెఫ్ట్లో వైట్ లైన్స్ ఉన్నాయి కదా, మంచిగా ఆ వైట్ లైన్స్ మీద అయితే నడవండి. ట్రై చేయండి వైట్ లైన్స్ మీద నడవడానికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యమలింగం. యమలింగం దగ్గరికి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు. లోపలికైతే ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి మనం షూట్ చేయలేం, సారీ. నెక్స్ట్ మనం వెళ్ళబోయే టెంపుల్ నైరుతి లింగం. ఇది కూడా చాలా పవర్ఫుల్ అంట. చాలా విశాలంగా ఉన్నాయి. ఈ నైరుతి లింగానికి అయితే మనం కొంచెం లోపలికి వెళ్ళి దర్శించుకోవాలి. నెక్స్ట్ వచ్చేది సూర్యలింగం. ఇదే ఫ్రెండ్స్ సూర్యలింగం. మా అంకుల్ స్వామి ఏంటో హడావిడి చేస్తున్నాడు, మెల్లగా నడవాడు అంకుల్. ఇది వరుణలింగం. వరుణలింగం తర్వాత వాయులింగం. వాయులింగం తర్వాత చంద్రలింగం మనం దర్శించుకోవాలి. చంద్రలింగం తర్వాత అభిరామలింగం. ఇదే అభిరామలింగం. ఇది కుబేరలింగం. ఈ టెంపుల్లో చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. మొత్తం దర్శించుకున్నాక ఆ రైట్ సైడ్లో కొంచెంసేపు కూర్చుంటే ఎంత పీస్ఫుల్గా ఉందంటే, వచ్చే గాలి అదంతా చాలా బాగుంది. కుబేరలింగం తర్వాత ఈ పాయింట్ అయితే మనకు కనిపిస్తుంది. చాలామంది ఉన్నారు, ఎంత టైం పడుతుందో ఏమో. ఈ నంది కనపడుతుంది కదా, అక్కడి నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళాలి రింగ్ తిరిగేసి. ఇదే మనం దర్శించుకోవాల్సిన లాస్ట్ లింగం, ఈశాన్య లింగం. ఆఫ్టర్ మెనీ ఫైట్స్ లోపలికైతే ఎలాగో వచ్చేసాను.
లోపల ఏంటో చాలా రష్ అయితే ఉంది. ఈ టెంపుల్ 8:30కి అయితే క్లోజ్ అనమాట. బయట ఉండే పోలీస్ ఎవరు ఈ టెంపుల్లోకి రానివ్వరు 8:30 తర్వాత. 8:30 కంటే ముందే ఈ టెంపుల్లోకి రావడానికి ట్రై చేయండి. మనకు ముందు కనిపించేదే టెంపుల్ అనమాట. ఈరోజు అయితే చాలా రష్ ఉంది మరి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్. బాయ్ బాయ్.